కళింగ రాజ్యంలో వివేకుడు అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతనికి సులోచన అనే భార్య కూడా ఉంది. వివేకుడు ఎప్పుడు చూసినా ఏ పని చెయ్యకుండా భవిష్యత్తు గురించి కలలు కంటూ ఉండేవాడు. యావయ్యా, మన పెళ్ళైన రోజు నుండి చూస్తున్నాను. ప్రతిరోజు నువ్వు ఇలా ఏ పని చేయకుండా పగటి కలలు కంటూ ఉంటే మన భవిష్యత్ ఎలా గడుస్తుందని అనుకుంటున్నారు? సులోచన, నా జాతకంలో రాసిపెట్టుంది, నాకెప్పటికైనా ఒక గొప్ప నిధి నా సొంతమవుతుందని. ఆ నిధి లభ్యమయ్యే వరకే మనకి కష్టాలు. ఏదో ఒక రోజు ఆ నిధి లభ్యమైన తర్వాత ఈ రాజ్యం మొత్తం నా సొంతమవుతుంది చూడు. ఇదిగో, వీటినే పగటి కలలనంటారు. ఇలా పగటి కలల కండం ఆపేసి ఏదైనా పని చేయవయ్యా. మీ ఆయన ఏం పనిచేస్తాడంటే నలుగురికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అందరి ముందు పరువు పోతుంది. ఎవరేమనుకున్నా నేనా నిధి కోసం చేసే అన్వేషణని మాత్రం వదిలేదే లేదు. అన్వేషణ? అసలు మీరు ఇంటి నుండి కాలు బయట కూడా పెట్టరు. అలాంటిది మీరింకా ఎక్కడ అన్వేషణ చేస్తున్నారు? కలలో. కలలోనా? అవునే, కల్లోనే. నాకా నిధి గురించి వెతికే సమాచారం ఎప్పుడూ ఒక కళ రూపంలో వస్తూ ఉంటుంది. ఆ కలెప్పుడూ కూడా అర్థం కాకుండా గజిబిజి దారుల్లో కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీకెంతవరకు దారులు అర్థమయ్యాయో అక్కడ వరకు వెళ్ళి చూడాలి గదా. అసలు మీకొచ్చే కలలు నిజమో కాదనే విషయమైనా మీకసలు అర్థం అవుతుందా? అవునే, నువ్వు చెప్పేది కూడా నిజమే సులోచన. అలా అయితే ఈరోజు రాత్రి నాకొచ్చే కలని బట్టి నేను రేపుదవే నా ప్రయాణం మొదలు పెడతాను. అమ్మయ్యా, చివరికి మీరు ఏదో ఒక పని చేయడానికి ఒప్పుకున్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు రాత్రి వివేకుడు చక్కగా భోజనం చేసి నిద్రకి ఉపక్రమించాడు. కొద్దిసేపటికే వివేకుడికి చక్కని నిద్ర పట్టింది. నిద్రలో తనకి నిధి గురించిన కలలు వస్తూనే ఉన్నాయి. అలా ఆ రోజు గడిచిన తర్వాత ఉదయమే మేల్కొని తన సామాగ్రి అంతా సమకూర్చుకుంటూ ఉన్నాడు. అది చూసిన సులోచన చాలా ఆనందంగా వెళ్ళి, ఏంటండి, ఏమైనా మార్గం కనిపించిందా? అంత ఆనందంగా ఉన్నారు? అవును సులోచన, ఇన్ని రోజులకి నాకొక మార్గద్వారం కనిపించింది. ఇక నేను ఆలస్యం చేయకుండా ఆ మార్గం దగ్గరికి సత్వరమే బయలుదేరాలి అంటూ తన సామాగ్రంతా ఒక మూటలో సమకూర్చుకుంటూ ఉన్నాడు. అప్పుడు సులోచనకి మనసులో, కనీసం నా భర్త ఇప్పుడైనా ఒక పని మీద బయటికెళ్తున్నాడు. పగటి కల నిజం చేసుకోవడానికి, తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్తున్నాడు. అసలు ఆ నిధి అనేది ఉందా లేదా అనే దానిలో అసలు వాస్తవం ఏంటో తెలీదు. కానీ నాకిప్పుడు ఒకటే సంతోషం, నా భర్త ఇప్పటికైనా ఒక పని మీద వెళ్తున్నాడు అని. దేవుడా, ఈయన చేపట్టే ఏ పనిలో కూడా అడ్డంకులు ఆపదలు రాకుండా చూడు తండ్రి అంటూ సులోచన మనసులోనే ఆ దేవుడిని మొక్కుకుంటూ ఉంది. సులోచన, నేనిప్పుడు ఒట్టి చేతులతో నా దగ్గరున్న చిరిగిన బట్టలతో వెళ్తున్నాను కావచ్చు. కాని తిరిగి నేనొచ్చేటప్పుడు ఈ రాజ్యంలోని అతిపెద్ద ధనవంతుల్లా వస్తాను. ఒక క్షణమండి అంటూ సులోచన పూజ గదిలోకి వెళ్లి హారతి తీసుకుని వచ్చి వివేకుడికి హారతిచ్చి బొట్టు పెట్టి వివేకుడి కాళ్ళు మొక్కుతూ ఉండగా సులోచన కళ్ళల్లో నుండి ఒక కన్నీటి బొట్టు వివేకుడి కాళ్లపై పడగా, సులోచన, ఎందుకు బాధపడుతున్నావు? నీ భర్త ఒక గొప్ప పని కోసం వెళ్తున్నప్పుడు నువ్విలా కన్నీరు పెట్టుకోవడం భావ్యమా చెప్పు? నువ్వు నవ్వుతూ పంపిస్తేనే కదా నాకు అదృష్టమనే నిధి నా వశమయ్యేది. కాస్త నవ్వుతూ నన్ను సాగనంపు సులోచన. సులోచన కన్నీళ్లు తుడుచుకుంటూ, క్షేమంగా వెళ్లి లాభంగా రండి. ఎన్నేళ్లు గడిచినా మీకోసం నేను ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాననే విషయం మాత్రం మర్చిపోకండి. వివేకుడు సులోచనకి వీడ్కోలు పలికి తన దారి గుండా ప్రయాణం మొదలుపెట్టాడు. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత, నేను ఏ క్షణమైనా కూడా నా కలలో వచ్చిన నిధి మార్గాన్ని మర్చిపోవచ్చు. కాబట్టి ముందుగా నేను ఆ మార్గాన్ని ఒక పత్రం మీద గీసి పెట్టుకుంటాను అనుకుని వివేకుడు మార్గాన్ని అంతా ఒక పత్రంలో నిక్షిప్తం చేశాడు. అలా వెళ్తూ ఉండగా తనకి దారిలో ఒక పెద్ద అడవి అడ్డొచ్చింది. ఏంటి అడవి ఇంత సుందరంగా, కనీసం ఒక మనిషి కూడా వెళ్ళలేనంత దుర్భేద్యంగా ఉంది? ఈ అడవిని చూస్తూ ఉంటే క్రూర మృగాలకి కొదవలేదన్నట్టుగా ఉంది. వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా? లేదు లేదు, వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. నిధి కోసం అడుగు ముందుకు పడాలి కాని వెనక్కి పడకూడదు అనుకుంటూ వివేకుడు
తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ అడవి గుండా వెళ్తూ ఉన్నాడు. అప్పుడతనికి అడవిలో పులిగాండ్రింపు వినిపించింది. ఇది ఖచ్చితంగా పులిగాండ్రింపే. ఆ శబ్దం వింటూ ఉంటే ఆ క్రూర జంతువు నన్ను వేటాడడానికి వస్తున్నట్టు అనిపిస్తుంది. నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటూ వివేకుడు తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరిగెడుతూ ఉండగా కొంత సమయానికి పులి వివేకుడిని అడ్డగించి తనను తినడానికి మెల్లిగా ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకి వస్తుంది. ఈ రోజుతో నాకు ఈ మానవ జన్మ నుండి విముక్తి లభిస్తుంది. కానీ నేనిప్పుడు ఇక్కడ చనిపోతే నా గురించి నా భార్య అయిన సులోచనకి ఎవరు చెప్తారు? పాపం, తను నా కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తానని చెప్పింది అని వివేకుడు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడతనికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తన మోకాలపై నిలబడి ఆ పులికి నమస్కరిస్తాడు. అయ్యా పులిగారు, నేను ఒక అత్యవసర పని మీద వెళ్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఒక నిధి గురించి కలలొస్తూ ఉండేవి. ఇప్పుడు నేను ఆ నిధి కోసమే వెళ్తున్నాను. దయచేసి నన్ను అడ్డగించి నా జీవిత స్వప్నాన్ని చెరిపేయకండి అంటూ వివేకుడు దీనంగా అడిగాడు. అప్పుడు ఆ పులి వివేకుడి దగ్గరకొచ్చి ఆగి ఇలా అంటుంది. అలాగే, మీరు చెప్పింది విన్న తరువాత నాకు కూడా ఒక కోరిక కలిగింది. నువ్వు సంపాదించిన ఆ నిధిలో నాకు కూడా కొంత భాగం కావాలి. అలా ఇస్తే నీకు ఆ మార్గం దారి గురించి వివరిస్తాను. అలాగే నిన్ను చంపకుండా విడిచిపెడతాను. అలాగే, తప్పకుండా ఇస్తాను అని మాట ఇచ్చాడు వివేకుడు. ఇక అక్కడి నుండి పులి చెప్పిన ఆనవాళ్లను బట్టి సాగిపోతూ ఉన్నాడు. అలా కొంత దూరం వెళ్ళాక అతనికి అంతులేని ఒక ఎడారి అడ్డొచ్చింది. వివేకుడు ఆ ఎడారి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎంత దూరం ప్రయాణం చేసినా దీనికి అంతనేది కనబడ్డం లేదే. ఇలా నడిచి నడిచి ఈ ఎడారి మార్గంలోనే సమాధయ్యేలా ఉన్నాను. అసలు ఆ పులి చెప్పింది నేనెలా విన్నాను? అసలు ఆ నిధి మార్గం తనకెలా తెలుసు అంటూ వివేకుడు ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ఎడారిలో భయంకరమైన ఇసుక తుఫాను మొదలయ్యి అది దానికి దారిలో అడ్డు వచ్చిన ప్రతిదానిని మింగేస్తూ వివేకుడి పైకొస్తుంది. ఆ క్రూర మృగం నుంచైతే తప్పించుకున్నాను, కాని ఈ ఇసుక తుఫాను మాత్రం నన్ను ఖచ్చితంగా మింగేస్తుంది అంటూ వివేకుడు ఆ తుఫాను ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు ఆ తుఫాను, నేను ఇంత భయంకరంగా దారిలో నాకు అడ్డొచ్చిన అన్నింటినీ మింగేస్తూ వస్తుంటే నన్ను చూసి భయపడకుండా ధైర్యంగా నిలబడ్డావు. నువ్వు నాకు బాగా నచ్చావు. ఎవరు నువ్వు అని అనగానే వివేకుడు తన గతం మొత్తం చెప్పాడు. నీ సాహసం నాకు నచ్చింది. అయితే నిధి మార్గం ఇక్కడ్నుంచి నేను చూపిస్తాను. కానీ ఆ నిధిలో కొంత భాగం నాకు కావాలి. వివేకుడు దానికి అంగీకరించాడు. అలా ఆ తుఫాను నిధి మార్గం చూపించింది. అలా వివేకుడు చివరికి నిధి ఉన్న దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ ఒక చిన్న కడవ ఉంది. ఏంటిది? నిధి అంటే ఈ కడవా? ఇందుకోసమా నేను ఎన్ని నెలలు కష్టపడొచ్చింది? నిధంటే నేను బంగారు రాసులుంటాయేమో అనుకున్నానే అంటూ వివేకుడు బాధపడ్డాడు. ఇక చేసేదేమీ లేక ఆ కడువని తీసుకొని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. అప్పుడు దారిలో అతనికి తుఫాను కలిసి, వివేక, నా భాగం నాకివ్వు. నాకు దొరికింది ఏ బంగారు నిధి కాదు, నీటితో ఉన్న ఈ చిన్న కడువ. ఎన్నో సంవత్సరాలుగా అసలు నీరుని నేను ఎప్పుడూ తాగి ఎరుగను. ఒక్క చుక్క నీటినివ్వు, అదే నువ్వు నాకిచ్చే నిధివాట అని అడిగింది ఆ ఎడారి తుఫాను. వివేకుడు సరే అని ఒక నీటి చుక్కని ఇసుకలో వేశాడు. అప్పుడు ఎడారిలో అంతా పచ్చగా చెట్లు మొలిచి అంతా పచ్చని చెట్లతో అడవిలా మారిపోయింది. ధన్యుణ్ణి వివేక, నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోను. చిన్న గడ్డి పరక కూడా నా దగ్గర మొలవదు అని బాధపడుతూ ఉండేదానిని. ఎడారి వల్ల నా దగ్గరికి చిన్న పక్షి కూడా వచ్చేది కాదు. ఇప్పుడు నీ వల్ల పక్షులు జంతువులన్నీ వస్తాయి. వాటితో నేను స్నేహం చేయవచ్చు అంటూ ఎడారి చాలా సంతోషపడింది. వివేకుడికి ఏమీ అర్థం కాలేదు. అలా పులి దగ్గరకు వెళ్ళాడు. పులికి కూడా నాకు ఈ కడువలో నీరు తప్ప ఏమీ దొరకలేదని చెప్పగా,
అయితే అందులో ఒక్క చుక్క నీరు పోసి నాకు దాహం తీర్చు. అని అడగగా వివేకుడు సరే అని ఆ కడవలో ఉన్న నీరుని పులికి తాగించగా ఆ చుక్క పులి నోటిలో పడగానే ఆ పులి సన్యాసి రూపంలోకి మారిపోతాడు. వివేక, నీ వల్ల ఎన్ని రోజులకి నేను శాప విముక్తున్నయ్యాను. మళ్ళీ మనిషిలా మారిపోయాను. నీకు దొరికిన ఈ నిధి ఎన్నో బంగారు రాసుల కంటే ఎక్కువ అంటూ ఆ కడవలో ఉన్న నీరు మహత్యాన్ని గురించి చెప్పాడు. అప్పుడు వివేకుడు సంతోషంగా ఆ మాయ కడవని తీసుకుని తన రాజ్యానికి వెళ్లి ఆ నీటితో ఎంతో మంది బాధలు తీర్చుతూ గొప్పగా బ్రతుకుతూ ఉన్నాడు. ఇది ఇవాల్టి స్టోరీ మాయా కడువ. ఇంటి అరుగుమీద తండ్రి పాపయ్య, తల్లి సావిత్రి కూర్చొని ఉన్నారు. వాళ్ల ముందు పెద్ద కొడుకు చలపతి తన భార్య కమలతో నిలబడి ఉంటే, చిన్న కొడుకు సుధాకర్ తన భార్య లావణ్యతో కలిసి నిలబడ్డాడు. అన్నదమ్ములు, తోటికోడళ్ళు కోపంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. తండ్రి పాపయ్య బాధగా, మేం కాటికి పోయే వరకు కలిసిమెలిసి ఉండమని బ్రతిమాలుతుంటే మా మాటకి విలువివ్వకుండా, మా పెద్దరికానికి మర్యాద ఇవ్వకుండా విడిపోవాలని నిర్ణయానికొచ్చారు. ఇది మీకు భావ్యం కాదురా అని అంటుంటే తల్లి సావిత్రి కన్నీళ్లు పెట్టుకుంటూ, రేపో మాపో మాకు చావొస్తుంది. అంతవరకు ఓపిగ్గా అన్న తమ్ముళ్ళు తోడుకోడలు కలిసి ఉండండి. ఇక ఇంత దూరం వచ్చాక ఓపికతో ఉండడం నా వల్ల కాదత్తయ్య. ఆస్తి పంపకాలు చేయండి. ఎవరి పంట వాళ్ళు పండించుకుంటారు, ఎవరి వంట వాళ్ళు చేసుకుంటారు, ఎవరింట్లో వాళ్ళుంటాం. అంతే అత్తయ్య. రోజు ఈవిడతో పంచాయతీ పెట్టుకోవడం నా వల్ల కాదు. అసలే ఈవిడ కుంభకర్ణుడిలా తింటది. లేనిపోని తగాద ఎందుకు చెప్పండి అని అనగానే కమలకి మరింత కోపం వచ్చింది. గట్టిగా, ఎంత పొగరే నీకు! నా తిండిని పట్టుకుని కుంభకర్ణుడి తిండితో పోలుస్తావా? అక్కడికి సంతోషించక్క, నీ గడుసుతనాన్ని గయ్యాలి సూర్యకాంతంతో పోల్చలేదు అని తోటికోడలిద్దరూ తాము అత్తామామల ముందు తమ భర్తల ముందు ఉన్నామని కూడా మరచిపోయి తిట్టుకోవటం మొదలుపెట్టారు. ఆ తిట్లు ఎక్కడికి దారి తీస్తాయోనని సావిత్రి భయపడి వాళ్ల దగ్గరకొచ్చి చెరొక దెబ్బ కొట్టింది. తోటికోడలిద్దరూ మౌనంగా ఉండిపోయారు. యావయ్యా, మనం ఎంత చెప్పినా వీళ్ళు వినేలా లేరులే గాని అర్థం చేసుకున్న వాళ్ళలాగా అసలే గాని పెంచడం లేదు. వాళ్ళ కోరిక మేరకే ఆస్తి పంపకాలు చేసే. ఇందులో చేయడానికే ఉందత్తయ్యా. మావే సంపాదించింది 4 ఎకరాలు కదా, మాకు 2 ఎకరాలు, వాళ్ళకి 2 ఎకరాలు. మొత్తం 6 ఎకరాలు కదా కోళ్ళ, 4 ఎకరాలంటావు? చెప్పరేమిటండి, మావయ్య అడుగుతున్నారు కదా. నాన్న, నువ్వు సంపాదించింది 4 ఎకరాలు మాత్రమే. మిగిలిన ఆ 2 ఎకరాలు నేను నా భార్య కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కొన్నాం కదా, గుర్తులేదా అని చెప్పగానే గోపయ్య, సావిత్రి ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. సుధాకర్, లావణ్యలకి ఏమీ అర్థం కాదు. ఎరా పెద్దోడా, నువ్వు నీ భార్య కష్టపడి ఆ పొలం కొన్నారా? మరి నేను నా భార్య చేసిన కష్టం ఎక్కడికి పోయిందిరా? ఏట్లోకి పోయింది కదా బాబూ. అయినా నీ భార్య ఎప్పుడయ్యా ఒళ్ళు కష్టపడి పొలం పనిచేసింది? వండడం తినడం, వండడం తినడం, ఈ 2 కదా చేసింది. అమ్మా, మీరెన్ని చెప్పినా ఏం చేసినా ఆ 2 ఎకరాలు మాత్రం ఇవ్వను. ఇచ్చే ప్రసక్తే లేదు. కావాలంటే ఊరి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్దాం. వద్దన్నయ్యా, ఇంటి పరువు పోతుంది. ఇంతకాలం గోపయ్య కొడుకులంటే బలరామకృష్ణులన్న మాట ఊర్లో ఉండేది. ఇప్పుడు మనం ఇలా ఆస్తి కోసం పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే అందరి కొడుకుల్లాగానే గోపయ్య కొడుకులు కూడా పెళ్ళాలు రాగానే వీధిన పడ్డారని నవ్వుతారన్నయ్యా. అలా ఊరంతా మాట్లాడుకుంటారు. అది నాకిష్టం లేదు. అయితే ఆ 2 ఎకరాల గురించి మాట్లాడకుండా నాన్న సంపాదించిన 4 ఎకరాల్లో నీకు 2, నాకు 2 ఎకరాలు వస్తాయి. పంట పండుతున్న 2 ఎకరాలు నేను తీసుకుంటాను. ఆ బీడు పడిన 2 ఎకరాలు నువ్వు తీసుకో. సరే అన్నయ్య, నువ్వన్నట్టుగానే చేద్దాం అని సుధాకర్ తన తండ్రి వైపు చూస్తాడు. ఆ చూపులు గోపయ్యని చాలా బాధ పెడతాయి. ఇక ఓ అర్ధరాత్రి వేళ 60 ఏళ్లు నిండిన పాపయ్య తన భార్య సావిత్రిని తీసుకొని లాంతర్ పట్టుకొని పొలం వైపు మట్టి రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు. బాధగా సావిత్రి ఇలా అంటుంది. యావయ్యా, మనం చచ్చిపోతే
మన ఇద్దరు కొడుకులు కలుస్తారంటావా? అది నేనెలా చెప్పగలను సావిత్రి? కొడుకుల మనసు తండ్రి కంటే తల్లికే ఎక్కువ తెలుసని అంటారు గదా. ఇద్దరి కొడుకుల్ని గన్నా వాళ్ళ మనసు మమత ఏంటో నీకు తెలీదా సావిత్రి? పెద్దాడు చలపతి, చిన్నాడు సుధాకరు ఇద్దరూ మన కొడుకులుగా ఉన్నప్పుడు రామ లక్ష్మణుడిలాగా కలిసిమెలిసి ఎంతో ప్రేమగా ఉన్నారు. పెళ్ళిళ్ళయ్యాక పెళ్ళాళొచ్చాక బద్ధ శత్రువుల్లా తయారయ్యారు. సావిత్రి, కొబ్బరి నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయన్నది ఎంత నిజమో, అనుబంధాలు అనురాగాలు నిలిచేది ఆ ఇంటికొచ్చే కోడలి మీదే ఆధారపడి ఉంటుందనేది కూడా అంతే నిజం సావిత్రి. అవునండి, నేను నా తోటి కోడలు పార్వతి ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా అనుకున్నది లేదు. ఒకరి మీద ఒకరు పెత్తనం చేసుకున్నది లేదు. చేతనైన పనులు చేసుకున్నాం, చేత కానప్పుడు చేత కావట్లేదని చెప్పుకున్నాం. ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. అక్కా చెల్లెల అనురాగాన్ని పంచుకుంటూ మీ అన్నదమ్ముల అనుబంధాన్ని ఏనాడు విడదీయలేదు. అందుకే గదా సావిత్రి, నా తమ్ముడు మరదలు చనిపోయేంత వరకు మనం కలిసిమెలిసున్నాం. పిల్లలు లేకపోయేసరికి పెద్ద కొడుకులా తమ్ముడికి, చిన్న కొడుకులా మరదలికి తల కొరివి పెట్టాను. కాని మన కోడళ్ళు ఎందుకట్టా ఉండలేకపోతున్నారో అర్థం కావడం లేదు. ఎందుకేమిటి సావిత్రి, మారుతున్న కాలం అట్టాంటిది. మనం అనేది పోయి మన అనే తీరుకి కాలం మార్పు చెందింది. ఇంకా మన కొడుకులెంతలే సావిత్రి, లోకం తీరే అలాగుంది. యామయ్య, ఆవేశంతో కాకుండా కాస్త నిదానంగా ఆలోచించు. మనం ఇలా చేయడం మంచిదేనంటావా? చూడు సావిత్రి, ఆస్తి పంపకాల్లో పెద్ద కొడుకు చలపతి, చిన్న కొడుకు సుధాకర్కి చేసింది మంచిగా ఉందా? నువ్వు చెప్పు అని అడగ్గానే సావిత్రి ఏమీ మాట్లాడలేకపోతుంది. ఆస్తి పంపకాల్లో నాకింత అన్యాయం చేస్తారా నాన్న అని చిన్నోడు నా వైపు చూసిన చూపు నన్నింకా గుచ్చుతూనే ఉంది సావిత్రి. అందుకు మనం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడం సరైన పద్ధతి కాదనిపిస్తుందయ్యా. ఇలా భార్యాభర్త ఇద్దరూ మాట్లాడుకుంటూ పొలం గట్టున ఉన్న చెట్టు దగ్గరికి వచ్చారు. అప్పుడు వాళ్లకి బీడుపడిన భూమిలో లాంతర్ వెలుగు కనపడింది. అక్కడేదో కదులుతున్నట్టుగా అనిపించింది. సావిత్రికి భయమేసింది. అక్కడేదో కదులుతుందయ్యా, బహుశా దెయ్యం కావచ్చు. దయ్యంగా సావిత్రి, మనిషే. మన చిన్నోడికిచ్చిన పొలంలో ఎవరో తవ్వుతున్నట్టున్నారు. దెయ్యం కాదు, మనిషి అని ఎట చెబుతున్నారు? సావిత్రి, దెయ్యాలెక్కడైనా లాంతర్లు పట్టుకుని తిరుగుతాయో చెప్పు. పద, అక్కడ తవ్వుతుందెవరో తెలుసుకుందా అని దిక్కులు చూస్తూ ఉండగా ఆ చెట్టు దగ్గర పొడవాటి చేతికర్ర కనిపిస్తుంది. ఆ కర్రని పట్టుకుని ధైర్యంగా తవ్వుతున్న అతని దగ్గరికొచ్చాడు సావిత్రి భర్త. అతను మరెవరో కాదు, వాళ్ల పెద్ద కొడుకే చలపతి. ఆశ్చర్యంగా, నాన్నా, అమ్మా, ఇద్దరూ ఈ టైంలో పొలం దగ్గరికి ఎందుకొచ్చారు? మా విషయం పక్కన పెట్టు బాబు. తమ్ముడికిచ్చిన పొలంలో నువ్వెందుకు దవ్వుతున్నావు? అది కూడా ఇంత రాత్రిపూట. ఏం చేస్తున్నావు పెద్దోడా? నాన్నా, నేనేం చేసినా తమ్ముడు బావుండాలని నాన్నా. ఎలా బాగుంటాడు బాబు, నువ్వు బీడు పొలం ఇచ్చావుగా. అందుకే కదమ్మా వీటిని తమ్ముడు పొలంలో పెడుతున్నాను అంటూ బంగారు నాణేలున్న కుండని వాళ్లకు చూపిస్తాడు. అది చూసిన వాళ్లకంతా అయోమయంగా ఉంటుంది. పెదబాబు, ఏమిట్రా ఇదంతా? అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల అనురాగ బంధం. అంటే ఏంట్రా? నాన్న, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల అనురాగం, ఈ రెండు నాకు కావాలి. ఈ రెండు నాకు రెండు కళ్ళలాగా. ఇటు తోడబుట్టిన తమ్ముని దూరం చేసుకోలేను, అటు తాళి కట్టిన భార్యని వదులుకోలేను అని చెప్పగానే తమ పెద్ద కొడుకు మనసేమిటనేది ఆ తల్లిదండ్రులిద్దరికీ అర్థమైంది. అందుకేనన్నా తమ్ముడి కోసం బంగారు నాణేలు తీసుకొచ్చి ఈ కుండలో పెట్టి ఇక్కడే పాతిపెడుతున్నాను. రేపు తమ్ముడు పొలాన్ని దున్నేటప్పుడు ఈ బంగారు నాణేలు బయటపడతాయి. తమ్ముడిని అదృష్టదేవత వరించిందని ఊరంతా అనుకుంటారు. మీ పెద్ద కోడలు కూడా నమ్ముతుంది. పెదబాబు, తమ్ముడి మీదింత ప్రేమ ఉన్నాడివి, తమ్ముని పిలిచి నువ్వే వీటిని ఇవ్వచ్చు కదరా? ఇవ్వచ్చు నాన్నా, కాని ఎప్పుడైనా తమ్ముడు మరదలతో ఈ మాట చెప్తే, మరదలు వెళ్ళి మీ పెద్ద కోడలతో చెప్తే, అసలే ఆడవాళ్ళ దగ్గర ఏ విషయం దాగదు నాన్నా. అవును బాబు,
అప్పుడు నువ్వు కాళ్ళకు గొడవ పడతారు, మంచిది కాదు. అందుకేనన్నా ఇలా చేస్తున్నాను. మీరింటికి వెళ్ళండి అని చెప్పి చలపతి తన పని తాను చేస్తూ ఉంటాడు. గోపయ్య, సావిత్రి ఇద్దరు ఆత్మహత్య చేసుకుందామని వచ్చిన వాళ్ళు కాస్త పెద్ద కొడుకు చేస్తున్న పనేంటో అర్థమై సంతోషంగా ఇంటివైపు నడుస్తూ ఉంటారు. ఇక ఆ మరుసటి రోజు సుధాకర్ బీడు పొలంలో నాగలి కడతాడు. లావణ్య కొబ్బరికాయ పట్టుకుని దండం పెట్టుకుంటుంది. భూతల్లి, మమ్మల్ని చల్లగా చూడు, నిన్నే నమ్ముకున్నాం అని మొక్కుకొని నాగలికి కొబ్బరికాయ కొడుతుంది. సుధాకర్ బీడు పొలాన్ని దున్నుతూ ఉంటాడు. గోపయ్య, సావిత్రి ఆ విషయం తెలుసుకుని పొలం దగ్గరికొస్తారు. సుధాకర్ పొలం దున్నుతుంటే సంతోషపడతారు. అలా పొలం దున్నుతున్న సుధాకర్కి కొంత సమయం తర్వాత ఒక కుండ బయటపడ్డం కనిపిస్తుంది. సుధాకర్, లావణ్య ఆ కుండని అపురూపంగా చూస్తూ ఉంటారు. అత్తయ్య, మావయ్య, ఒక కుండ దొరికిందిక్కడ, రెండు చూద్దురుగాని అని సంతోషంగా అత్తామావయ్యని పిలుస్తుంది. వాళ్ళు వచ్చి కుండ మూత విప్పి చూస్తారు. అందులో బంగారు నాణేలుంటాయి. వాటిని చూసి లావణ్య, సుధాకర్ ఇద్దరూ ఎంతో సంతోషపడతారు. అమ్మా భూతల్లి, మమ్మల్ని కరుణించావా తల్లి, మాకు ఈ బంగారాన్నిచ్చావా? నిన్ను నమ్ముకున్న వాళ్లకి ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది పెట్టవని నువ్వు నిరూపించావు తల్లి అని వేడుకుంటుంది. ఈ విషయం కమలకి తెలుస్తుంది. చలపతితో అంటుంది, అయినా ఇప్పుడు మనం ఎన్ననుకుంటే ఏంటి లాభం కమలా? అవునండి, పంచుకునేటప్పుడు ఆ పొలం ఈ పొలం రెండిటినీ సమానంగా పంచుకుంటే అయిపోయేది. బంగారం దొరికిన పొలం మనకే వచ్చేది, ఆ బంగారం మనకే దొరుకుండేది. అయిందేది అయిపోయిందిలే కమల, పంచుకున్నాం కదా, తమ్ముడది దున్నుకుంటాడు, మనం ఇది దున్నుకుందాం అని చెప్పగానే ఇక కమల ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతుంది. ఇక ఆ రోజు చీకటి పడుతూ ఉండగా అన్నదమ్ములిద్దరూ చెట్టు దగ్గర కలుసుకుంటారు. అన్నయ్య, ఎందుకిలా చేశావు? నేనేమీ చేయలేదు తమ్ముడు. అవునా, నీ మెడలో ఉండాల్సిన గొలుసేదన్నయ్యా అని అనగానే చలపతి తన మెడ చూసుకుంటాడు. మెడలో గొలుసుండదు, అది సుధాకర్ చేతిలో ఉంటుంది. అన్నయ్య, నువ్వక్కడ తవ్వి బంగారు నాణేల కుండ పెట్టేటప్పుడు నీ మెడలోని గొలుసు కూడా అందులోనే పడింది. అది నువ్వు చూసుకోలేదనుకుంటా అని చెప్పగానే చలపతి సుధాకర్ని ఎంతో ప్రేమగా కౌగిలించుకుంటాడు. ఇది ఇవాల్టి కథ అనుబంధం. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.